చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు మాట్లాడాడు, లోకేష్ ఎన్ని మాటలు మాట్లాడినాడు, ఉమ్. ఇవన్నీ ఇస్తే ఈసీకి దాన్ని విచారించడే సరిపోతుంది, ఎప్పుడు వేరే పని ఉండదు. అదే కదా ఇప్పుడే చెప్తున్నారు, ఇంతకు ముందు వరకు భాషకి సంబంధించి. ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన తర్వాతే ఉమ్, లోకేష్ ఏం మాట్లాడుతున్నాడు, ఉమ్, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు అంటే మేమేమంటే మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ఉమ్, వీళ్ళు ఏమిటంటే ఏ విధంగా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయాలి, అది ఈసీ ముఖంగానో లేకపోతే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏదో జరిగిపోతుందని చెప్పో, లేదా వివేకానంద రెడ్డి గారి హత్య గురించో, ఉమ్, లేదా ఇంకోటో ఎత్తుకొని రావడం జరుగుతుంది. వీళ్ళు అన్ని రకాల ఇప్పుడు సామవేద దండోపాయాలు అన్ని ఉపయోగిస్తున్నారు వాళ్ళు. ఉమ్, భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టుకునేసి ఒకరు కుడికాలు ఒకరు ఎడంకాలు పట్టుకుని లాక్కొచ్చుకున్నారు మోడీని ఆంధ్రప్రదేశ్ కి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమైనా చూస్తారంటే వాళ్ళు ఈవీఎంలతోనూ లేకపోతే సిబిఐతోనూ లేదా ఇన్కమ్ ట్యాక్స్లతోనూ లేదా ఎలక్షన్ అధికారులను అడ్డం పెట్టుకునేసి ఏదో ఒక విధంగా గెలవాలనే ప్రయత్నం తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఇవి సర్వసాధారణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఓకే. విమర్శిస్తుంటే ఈ భాష మేము చేతులు ఇవన్నీ కూడా కట్టుకోవడం మేము కూడా అదే సర్వసాధారణం విధంగా అయిపోయింది విమర్శిస్తున్నాం. మనకి. ఆ, ఎన్నికల కోడ్ ఉన్నా లేకపోయినా అంతా కూడా కామన్ కింద కనిపిస్తుంది. ఓకే, ఏంటి తిరుపతి కొండ మీద వ్యవహారం ఏంటి? ప్రచార సభల్లో ఈ బస్సు యాత్రల్లో విచ్చలవిడిగా లభిస్తోంది, అది కూడా ఎటువంటి లిమిట్స్ లేకుండా కొండపైకి తీసుకెళ్తున్నారని. సీమా చౌదరి గారు ఏం చెప్తున్నారంటే సిద్ధం సభకు పోయి ఇచ్చినప్పుడు దాంట్లో అవును. బ్రాందీ బాటలు, ఉమ్, అదే విధంగా బిర్యానీ పొట్లాలు, ఇంకేదో సిగరెట్లు చెప్పాడు, ఉమ్, వేసి పెట్టినారు ఆర్టీసీ బస్సుల్లో. అవి అట్టే వెళ్ళిపోయిన తిరుమలకి అంటారు. ఉమ్, వీళ్ళు ఏదైనా ఒకటన్నా నిజం చెప్తే వీళ్ళకి ముని శాపం ఉంది, వీళ్ళ నాయకులకి వీళ్ళకి. ఏది గాని నిజం చెప్తే వాళ్ళ తాళ 1000 ముక్కలు అయిపోతుంది అని చెప్పి ముని శాపం ఉంది. ఏదో ప్రజలు నమ్మించే ప్రయత్నం. ఈ రోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కనబడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు కనబడితే ఓట్లు వేసేస్తారని 2 నెలలకు ముందే వాలంటరీ వ్యవస్థను ఆపేసే ప్రయత్నం చేశారు, పెన్షన్ ఇవ్వకుండా. దాదాపు 31 మంది చనిపోయారు. మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అంటారు. వాలంటీర్లు నింపింది మీ నిమ్మగడ్డ రమేష్ నిలిపేసి కోర్టులకు పోయి ఈసీలకు పోయి ఆ మళ్ళీ కంప్లైంట్ వాలంటీర్ దగ్గరికి వెళ్ళారు మీరు. అదంతా మళ్ళీ పూర్తిగా డిఫరెంట్ టాపిక్. అదే అదే చెప్తాను దాని గురించి ఆల్రెడీ మనం గత నుంచి నిలిపేశారు, అన్ని డిబేట్స్ లో చేశారు. మాట్లాడుతున్నాం. తీరా వాలంటీర్ వ్యవస్థను ఆపే గుర్తుకి, వాలంటీర్ వ్యవస్థని ఈసీ ఆపే గుర్తుకి 31 మంది చనిపోతే మాకు సంబంధం లేదు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి 31 మంది ప్రయత్నం చేస్తారు. కాదు కాదు కాదు, క్లారిటీ. అదే విధంగా 31 మంది వాలంటీర్ వ్యవస్థ ఆపేయడం వల్ల 31 మంది చనిపోయారా? పెన్షన్ చనిపోయారు మేడం. ఈ 2 రోజుల్లో ఉమ్, ఏదైతే వృద్ధులు ఆ పెన్షన్లకి ఎండకి పోయి ఆ సచివాలయం కాపలా 31 మంది చనిపోయారు. రికార్డు కదా మీకు ఇది. వెంటనే క్రాస్ క్వశ్చన్ అంట నాగార్జున గారి దగ్గర నుంచి. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. ఎస్ నాగార్జున గారు. వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు 31 మంది చనిపోయారు అంటే మొట్టమొదట సిగ్గుపడాల్సింది ప్రభుత్వమే సార్. ఎందుకంటే అవతల ప్రతిపక్షాలు, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, నేను అనేది అదే సార్, ప్రతిపక్షం అనేది అడ్డుకోవడానికే ప్రయత్నం చేస్తుంది అనేది ముందుగా మీకు తెలుసు ఎలక్షన్ అప్పుడు. దానికి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాదండి. మరి అదే చెప్తున్నాను, రాజకీయాల్లో ఇవాళ 30 మంది చావుని వాడి మీదకు తోసేయటం అనేటువంటిది భారతదేశంలో ప్రపంచంలో కానీ ఏ పార్టీ ఉండదు. అదేనండి, మళ్ళీ మాపైన ఆరోపణలు చేస్తారు. అదే వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఏ చావులు జరిగినా వాటిని పెన్షన్ తో ముడిపెట్టేస్తున్నారు. ఒకటి, ఎందుకంటే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు క్లియర్ గా చెప్పారు, మీరు ఎవరైతే పెన్షన్ కోసం పోయి చచ్చిపోయాడు వృద్ధుడు అన్నారో, వృద్ధురాలు ఆవిడ 3 రోజులుగా మంచంలో ఉందండి, దీనికి దానికి సంబంధం లేదని కలెక్టర్లే మీకు క్లారిఫికేషన్ ఇచ్చారు. దీని మీద కూడా రాజకీయం చేసి శవాలను అడ్డు పెట్టుకొని మాట్లాడటం ఏంటి సార్? మీ వైఫల్యం అది కనుక నిజంగా 31 మంది చనిపోయి ఉంటే ప్రభుత్వ వైఫల్యం అండి అది. ఈవీఎం ని ఎలక్షన్ అధికారులు చేతుల్లో పెట్టుకొని 400 సీట్లు కావాలి మాకు, మరి దాని నుంచి తీసుకెళ్తున్నారు. ఏదైనా ఒక టాపిక్ కి మనం కట్టుబడి ఉందాం వేణుగోపాల్ గారు. ఒక టాపిక్ నుంచి మరో టాపిక్, మరో టాపిక్ నుంచి మరో టాపిక్ కాదు. వాలంటరీ వ్యవస్థ గురించి గత నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. మాట్లాడుతున్నది ఇప్పుడు కలెక్టర్లు చెప్పారు అంటే, ఈ రోజు వృద్ధులు వితంతులు వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు, మాకు ఇంటికి వచ్చి తెల్లవారుత 5 గంటలకు తలుపు తట్టిస్తాను పెన్షన్ ని, ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు, ఈ నీచుడు మాకు పెన్షన్ అడ్డుకున్నాడు అని చెప్పి వాళ్ళే విమర్శిస్తున్నారు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు. మేం కాదు కదా, దాన్ని ఆపింది వాళ్ళే. ఇవ్వకపోతే చనిపోతే మాదే బాధ్యత.
ఓకే శ్రీనివాస్ చంద్ర గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాడు కదా, 31 మంది చనిపోయారు, పెన్షన్ లేదండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆపింది మీరు, కోర్టులు పోయింది, ఈసీలు ఆపింది మీరు. ద్వారా మీకు పెన్షన్లు ఇవ్వకపోతే దాన్ని 2 రోజుల ముందు ఏం పరిస్థితి? వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. 2019 వరకు పింఛన్లు వాలంటీర్లు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగితే కాళ్ళు అరిగిపోయేటట్టుగా 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఓకే, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్స్ 1వ తేదీన అందుతున్నాయనేది వాస్తవమే. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా అధికారంలోకి వస్తే మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఇంటి దగ్గరికి పెన్షన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు కూడా అనేక సభలో చెప్తున్నారు. కాకపోతే వేణుగోపాల్ గారు ఒక్క ప్రశ్న వేణుగోపాల్ గారు ఒక్క ప్రశ్న ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యారు? సచివాలయ సిబ్బంది ఏమయ్యారు? ఖజానా ఖాళీ. ఓకే, ఏదైనా కానివ్వండి, ఖజానా ఖాళీ అయినా ఆఫ్టర్ 3rd తర్వాత నుంచి పెన్షన్స్ అయితే అందించారు కదా, వారి బాధ్యత నిర్వర్తించారు కదా. కానీ వేణుగోపాల్ గారు మీరు చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ గురించి. ఒక్కసారి నా వాయిస్ వినిపిస్తే గనక నా క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నారు. వేణుగోపాల్ గారు ప్లీజ్ మీరేమంటున్నారు? వాలంటీర్ వ్యవస్థని ఈ విధంగా చేశారు, వాలంటీర్స్ వద్దని చెప్తున్నారని చెప్పి, అదే వాలంటీర్స్ ప్రచార సభల్లో పాల్గొంటున్నారని చెప్పి వారి మీద యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసింది గుర్తులేదండి? అది కూడా దీంట్లో ఇంక్లూడింగ్ పాయింటే కదా. వారు కాదని పనిని ఈసీ ఏదైతే వద్దని చెప్పిందో దాన్ని ఉల్లంఘించి పనిచేస్తున్నారు కదా, అందుకే కదా చెప్పడం జరిగింది. ఇప్పుడు తీసుకున్న దాంట్లో తప్పేంటారు? ఈ రోజు వాలంటీర్ని ఎలక్షన్ అధికారులు ఏమన్నారంటే వీళ్ళు వాలంటీర్ని ఎన్నికల్లో పాల్గొనకూడదు, ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొద్దని చెప్పారని, అందుకే వాలంటీర్స్ సస్పెండ్ చేస్తా. అవునండి. ఇప్పుడు